అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ప్రమాదాల్లో మరణిస్తే ఇంకొందరు హత్యలకు గురయ్యారు. మరికొందరు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గద్దె ఉమా సత్యసాయి అనే యువకుడు అగ్రరాజ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని క్లీవ్లాండ్ లో చదువుతున్న గద్దె ఉమా సత్యసాయి మృతి చెందాడని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ అధికారికంగా ప్రకటించింది. అతని మృతికి గల కారణాలేంటి అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. యువకుడి మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు సహాయాన్ని అందిస్తామని భరోసా కల్పించింది. ఇక ఇదే కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని భారత కాన్సులేట్ తెలిపింది. వివరాలను పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు చెప్పింది. సత్యసాయి కుటుంబ సభ్యులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోవడం ఆందోళనకు గురి చేస్తుంది. ఉన్నత చదువు చదివి అక్కడే పెద్ద ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలని యువత భావిస్తోంది. ఇలా విదేశాలకు వెళ్తున్న వారి కలలు మధ్యలోనే చెరిగిపోతున్నాయి. సత్యసాయి మృతితో ఈ ఏడాదిలోనే అమెరికాలో 10 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. భారత విద్యార్థులపై దాడులు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో శాస్త్రీయ నృత్యకారుడు అమర్నాథ్ ఘోష్ ను మిస్సోరీలోని సెయింట్ లూయిస్ లో తుపాకీతో కాల్చి హత్య చేశారు. మార్చిలో మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే మరో భారతీయ విద్యార్థి క్లీవ్లాండ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. డబ్బు చెల్లిస్తే అతన్ని విడుదల చేస్తామంటూ కుటుంబానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో చికాగోలో హైదరాబాద్కు చెందిన విద్యార్థి సయ్యద్ అలీపై దుండగులు దాడి చేశారు. ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో విద్యార్థి నీల ఆచార్య అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. జార్జియాలో వివేక్ సైని హత్య తీవ్ర ఆందోళన రేకెత్తించింది. వరంగల్ జిల్లాకు చెందిన వెంకటరమణ మరో తెలుగు విద్యార్థి అభిజిత్ పరుచూరి ఈ ఏడాదిలోనే అమెరికాలో మృతి చెందారు. భారతీయులపై వరుస దాడులు జరుగుతున్న క్రమంలో వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం, వివిధ ప్రదేశాల్లోని కాన్సులేట్లు అమెరికాలోని భారతీయ విద్యార్థులతో వర్చువల్ గా సమావేశమైంది. విద్యార్థుల శ్రేయస్సుతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. చార్జ్ ది అఫైర్స్ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ నేతృత్వంలోని 90 యుఎస్ యూనివర్సిటీల నుంచి దాదాపు 150 మంది ఇండియన్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి అట్లాంటా, చికాగో, హ్యూస్టన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్లోని భారత కౌన్సిల్ జనరల్స్ కూడా హాజరయ్యారు.